Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపీసీ బైపీసీలో ఉత్తమ ఫలితాలు సాధించిన గుడివాడ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు గడిచిన 3 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో తమ కళాశాలకు ర్యాంకులు రావడం ఆనందంగా ఉందన్న ప్రిన్సిపల్. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ లోను కులగణన నేపథ్యంలో అమలు చేయాలంటూ విజ్ఞప్తి. ఎంఆర్పీఎస్ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యేలాగా చూడాలని గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ వెనువెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి రానున్న ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మరియు విద్యా సంవత్సరంలో కులగణన ప్రకారం మాదిగలకు మరియు మాదిగ ఒప్పు కులాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరు శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్, జిల్లా నాయకులు కాంతారావు, కల్పల మాణిక్యలరావు, కంపాల కిషోర్, డప్ల సంఘం అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర అద్దంకి తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకుల సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ ఉపకులాలకు సమన్వయం చేయాలని, జనాభా నిష్పత్తి ప్రకారం మా ఓటా మాకు ఇమ్మని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. రామచంద్రన్ కమిషను, ఉషా మెహ్రా కమిషన్, శర్మ గారి కమిషన్, ఇప్పుడు రాజీవ్ రంజన్ కమిషను, అన్ని కమిషన్లు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందని ఆ కమిషన్లు ఇవ్వటం జరిగింది. ఈ కమిషన్లు పక్కన పెట్టి ఇప్పుడున్న మంత్రివర్గం కానీ అసెంబ్లీలో కానీ జిల్లా యూనిట్ అని లేకపోతే మండల యూనిట్ అని ఇంకా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. గత 2000లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర యూనిట్గా తీసుకొని 7% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అదే 7%ని ఇప్పుడు ఇమ్మని మాదిగల తరఫున నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే మాదిగలు పోరాటం చేసింది మాదిగలు. 94లో ఉద్యమం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా మీరు తగు న్యాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.
ఎందుకని కోరుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పుట్టిన కాడి నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మాదిగలు తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాం కనుక మాదిగలకి అన్యాయం చేయకుండా, మాదిగ బిడ్డలకి అన్యాయం చేయకుండా, మాదిగ కుల వృత్తులకి అన్యాయం చేయకుండా, మాదిగ ఉపకులాలకి అన్యాయం చేయకుండా సమన్యాయం చేయాలని, అలాగే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టి ఈ రోజు నుంచే అమలని నిన్న 14వ తారీఖున అంబేద్కర్ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన గవర్నమెంట్ ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న మాదిగ ప్రజలందరూ, వివిధ రాజకీయ నాయకులందరూ గమనించి మరి రేపు జరిగే అసెంబ్లీలు కానీ లేకపోతే ప్రత్యేకమైన అసెంబ్లీ పెట్టి ఈ బిల్లుని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి బిల్లు కేంద్ర ఎస్సీ కమిషన్ గవర్నర్ పంపించి, గవర్నర్ నుంచి ఎస్సీ కమిషన్ పంపించి ఆ తీర్మానం చేసి మాదిగని న్యాయం చేయాలని కోరుకుంటూ మరి దండువేరే మాదిగా రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కార్యకర్తల సమావేశాలు పెట్టి మరి చేయమనంతో కోరుతుంది. అలాగే 21వ తారీఖున మేమెంతో మాకంతానే కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందరూ మాదిగలు ఏకతాటిగా అందరూ వచ్చి, నియోజకవర్గంలో ఉన్న మాదిగలు అందరూ వచ్చి మాకు సమన్యాయం కావాలని కలెక్టర్ గారిని కూడా కోరుతాం. ఇవన్నీ స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎన్డీఏ కూటమి దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శ్రీ దండువేరే గారి నాయకత్వంలో, దండువేరే గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ నిన్నటి నుండి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని దండువేరే గారు పిలుపునివ్వడం జరిగినది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలకు సమన్యాయం చేసి మొన్న ఇచ్చిన రంజన్ మిశ్రా కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ కానీ, ఈ కమిషన్లన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒకటే తీసుకువెళ్తున్నాం. మా విన్నపం ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన కమిషన్లో మాదిగలు వెనుకబడి ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఆ మాటను పొందుపరిచారు. కనుక ఇక్కడ ఎక్కువగా నష్టపోతున్నది కూడా మాదిగలే. కనుక మాదిగ జాతికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ల విషయంలో మాదిగ ఉప కులాలకు సరిసమానంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ విద్యా సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈ విద్యా సంవత్సరంలోనే ఇప్పుడు వచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఉన్నాయి, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్కి సంబంధించిన రిజర్వేషన్లు కానీ ఉన్నాయి, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా ఈ విద్యా సంవత్సరం నుండి ఇవ్వవలసిందిగా ఏపీ ఎంఆర్పిఎస్ దండువేరే గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దండువేరే మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ తీరుపై ప్రజలు గమనిస్తున్నారు. ఒక తండ్రి ఆస్తి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పంచుకునే రీతులు వర్గీకరణ జరగాలని, అది ఆ విధానంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి వర్గీకరణ చేసి 25,000 పైబడి ఉద్యోగాలు మాదిగలకు కల్పించిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి అని భావిస్తూ, మరొకసారి గతంలో జరిగిన పొరపాట్లు, సాంకేతిక లోపాలు లేకుండా
ఇది రెండవసారి వర్గీకరణ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో మళ్ళొకసారి మేము నష్టపోకుండా, మరొకసారి మాదిలకు నష్టం జరగకుండా పెద్ద మనసుతో, ఆలోచనతో, అన్ని కలిగిన పరిజ్ఞానం కలిగిన ఒక చంద్రబాబు నాయుడు గారు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని నమ్ముతూ మమ్మల్ని మీ మనుషులుగానే గుర్తించి మీ యొక్క బాటలో మేము నడిచే విధంగా మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకి, మా కులానికి మమ్మల్ని మేము మీ రుణం తీసుకునే విధంగా మాకు వర్గీకరణ మరొకసారి చేసి మా జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి 90% మాదిగలు తెలుగుదేశం పార్టీ మా పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అండదండగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాకు న్యాయం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వర్గీకరణ చేసి మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు, అదేవిధంగా మా సోదరులైన మాలలకి కూడా అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో మాదిగ మరియు మాదిగ ఉపకులాల ప్రజలు అందరూ కూడా ఎక్కువ కుల వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి కుల వృత్తులను కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుల వృత్తులు చేసుకునే వారికి కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి ఒకసారి కోరుకోవడం జరిగింది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మా ఎంఆర్పిఎస్ సభకు వచ్చి మాకు అండదండగా ఉంటానని మాకు కొండంత బలం కల్పించిన నరేంద్ర మోడీ గారికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో గుడివాడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపల్ వేణు తెలియజేశారు. మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరంలో స్టేట్ 2వ ర్యాంక్ తమ విద్యార్థులు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా గుడివాడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తుందని ఆయన తెలిపారు. స్టేట్ 2వ ర్యాంక్ ఎంపీసీ మరియు బైపీసీలో తమ స్కూల్ రావడం ఎంతో గర్వంగా ఉందని, 98% ఉత్తీర్ణతో శ్రీ చైతన్య కాలేజీ మరొకసారి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో గుడివాడ శ్రీ చైతన్య కాలేజీ మొన్న సాటర్డే విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో గుడివాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది. దాని గురించి మొన్న కొందరు పిల్లలు అందుబాటులో లేకపోవడం వలన టాప్ మార్క్స్ స్కోర్ చేసిన పిల్లలు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టుకుని కొంచెం వీళ్ళని కంగ్రాట్ చెప్పడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా కొంచెం అప్రిషియేట్ చేసి కంగ్రాట్ చెప్పడం జరుగుతుంది. గుడివాడలో ఇంతవరకు చరిత్రలో 40 ఏళ్ళ ప్రైవేట్ కాలేజీలు 40 ఏళ్ళ నుంచి రన్ అవుతుంది. అలాంటి ప్రైవేట్ కాలేజీల్లో ఏనాడు కూడా 990 మార్క్స్ క్రాస్ అవ్వలేదని చెప్పేసి చాలామంది ఎప్పుడు కూడా అనేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మా స్టాఫ్ అందరినీ కూడా ఈసారి ఎట్టి బస్సులో కూడా 990 క్రాస్ అవ్వాలి అని మా స్టాఫ్ అందరితో కూడా మేమంటే ఎట్టి బస్సులో సాధిద్దాం సార్ అన్నారు. అదే స్పోర్టివ్నెస్తో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. దానికి మా పిల్లలందరూ కూడా సహకరించారు. బోత్ ఎంపీసీలోనూ 991 స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా బైపీసీలో కూడా 991తో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. 991 ఒక్కడే కాదండి, 991 ఎంపీసీలో దేదీప్య అనే అమ్మాయి స్టేట్ 2nd ర్యాంక్ సంపాదించింది. అలాగే బైపీసీలో ఉషాప్రియ 991, జి వైష్ణవి 990, అలాగే 989 మహాలక్ష్మి, అలాగే 989 గీతిక, ఆ పాప కూడా అందుబాటులో రాలేదు. అలాగే 987 జాహ్నవి, ఇంకా 986 బాలాంబిక రాలేదు కదా, 986 పూజితనేనా పూజ 985 రిషిత. ఇలా వరుసగా తీసుకుంటే 980 పైనే 20 మంది పైన ఉన్నారు. 1000 మార్క్స్కి 980 పైన 20 మెంబర్స్ పైన ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 950 అంటే 95% అబోవ్ 63 మెంబర్స్ ఉన్నారండి. 63 మెంబర్స్ ఇంతవరకు గుడివాడ హిస్టరీలో
ఈ రేంజ్ మార్క్స్ అసలు ఎప్పుడూ కూడా లేదు, ఈ రేంజ్ రిజల్ట్ కూడా లేదు. ఒక సీనియర్ ఇంటర్లో ఎంపీసీ బైపీసీనే కాదు, అంటే ఓన్లీ బైపీసీ అంటుంటారు చైతన్య అంటే కాదు, ఎంపీసీకైనా బైపీసీకైనా గుడివాడ శ్రీ చైతన్య అనే పోటీ. లాస్ట్ 3 years నుంచి ఇదే రిజల్ట్ కంటిన్యూ అవుతుంది. ఏదో ఈ ఒక్క సంవత్సరం మాకు ఈ రిజల్ట్ వస్తుంది అనుకోలేదు, ఇది కంటిన్యూస్గా ఇదే రిజల్ట్ అని మెయింటైన్ చేస్తాం. మాకు దరిదాపుల్లో ఎవరూ లేనటువంటి రిజల్ట్ని మేము లాస్ట్ 3 years నుంచి ఇస్తున్నాం. అలాగే జూనియర్ ఇంటర్లో కూడా హైయెస్ట్ మార్క్స్ 465 కుమారస్వామి, రత్నశ్రీ ఇద్దరు గెయిన్ చేశారు. అలాగే బైపీసీలో హోలీ అర్పిత 440కి 434 గెయిన్ చేయడం జరిగింది. అక్షిత 432. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 450 అబోవ్ సుమారుగా 30 members పైన ఉన్నారు జూనియర్ ఇంటర్లో. 430 అబోవ్ 5 members ఉన్నారు బైపీసీలో. ఈ రిజల్ట్ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే గుడివాడ శ్రీ చైతన్యలో ఫస్ట్ నుంచి కూడా చైతన్య ప్రోగ్రామింగ్ అనేది ఒకటి స్పెషల్గా డిజైన్ చేయబడింది. అది ఎవరికీ కూడా అందుబాటులో లేకుండా, అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరలోకి రాకుండా ఉంటుంది. ఆ రేంజ్లో మార్క్స్ వచ్చే విధంగా ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ చైతన్యలోనే అవైలబిలిటీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ ప్రోగ్రామింగ్ గురించి యూట్యూబ్లో కూడా లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. చైతన్య ప్రోగ్రామింగ్ ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఎంసెట్లో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఐఐటిలో కానీ, నీట్లో కానీ ఎలా ర్యాంక్స్ వస్తాయి అనేది ఆ ప్రోగ్రామింగ్ డిజైన్ చేసిన దాని మీద యూట్యూబ్లో కూడా లైవ్ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఫాలో అయితే చైతన్య ఎందుకు స్పెషల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందండి. చైతన్య ఈ స్పెషల్గా ఉండటానికి, ఇంత ఇదిగా మార్క్స్ రావడానికి లాస్ట్ 3 years నుంచి కూడా కేవలం ఆ ప్రోగ్రామింగ్. దానికి తగ్గట్టు మా పిల్లలు కూడా ఏదో గొప్ప గొప్ప స్కూల్స్ నుంచి, ఏదో గౌతమ్ విశ్వభారతి నుంచి వచ్చేసి అక్కడ ఏదో దీక్షలో ఉండి సంపాదించారని కాదు. వీళ్ళందరూ చిన్న చిన్న స్కూల్స్ నుంచే. ఉదాహరణకి కుమారస్వామి మాంటిసోర్ నుంచి, హోలియర్త నువ్వు కూడా ఎస్పీఎస్ మున్సిపల్ స్కూల్ నుంచి, అక్షిత నువ్వు లిటిల్ ఫ్లవర్ నుంచి, రత్నశ్రీ రవీంద్ర భారత్ నుంచి, దేదీప్య హోలీ క్రాస్ నుంచి, మహాలక్ష్మి తక్షశిల నుంచి, ఉషాప్రియ ఇక్కడే ఉన్నావా, ఉషాప్రియ ఏఎన్ఎం గొడ్లవల్లేరు నుంచి, అలాగే మాంటిసోరి నుంచి నందిని, రమ్యశ్రీ, ఇలాగే మా పిల్లలిద్దరు చైతన్య స్కూల్ రిషిత, పూజ, సాయమాత కదా నువ్వు కూడా, ప్రియాంక కూడా చైతన్య స్కూల్ టెక్నో స్కూల్ నుంచి, అలాగే జాహ్నవి సాయమాత నుంచి. వీళ్ళందరూ కూడా అంటే నార్మల్ స్కూల్స్ నుంచి వచ్చినా సరే చైతన్య ప్రోగ్రామింగ్ వల్ల. అలాగే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అండి, ఇక్కడ కేవలం లెక్చరర్స్ అనేవాళ్ళు గుడివాడలో ఎక్కడా లేనటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే పిల్లలందరితో అంతే ఫ్రెండ్లీగా, అట్ ద సేమ్ టైం చదువు విషయంలో కఠినంగా, వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో పేరెంట్స్ లాగాను ఫ్రెండ్స్ లాగాను ఉంటారు. చదువు విషయంలో కఠినంగా ఉండి వాళ్ళని అంత ఇదిగా తీర్చిదిద్దారు. ఈ క్రెడిట్ అంతా కూడా టీచర్స్ యొక్క, మా లెక్చరర్స్ యొక్క కష్టం, అలాగే స్టూడెంట్స్ కోఆపరేషను, వాళ్ళ కష్టం రెండూ కలిస్తేనే ఈ రిజల్ట్ వచ్చిందండి. దానికి తగ్గట్టు మాకు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక 3 years క్రితం 4 years క్రితం గుడివాడ చైతన్యలో పిల్లల్ని జాయిన్ చేయండి అంటే గుడివాడ చైతన్య అని కొంచెం నిట్టూర్పుగా ఉండేవాళ్ళు. అలాంటిది ఈ రోజున మా పేరెంట్సే మా స్టాఫ్కి పిలిచి మరీ అడ్మిషన్ చేసే విధంగా పేరెంట్స్ ఉన్నారు. రారా తనుశ్రీ రావాలి, తను కూడా ఎస్పీఎస్ స్కూల్ నుంచి వచ్చింది 986. తను ఎస్పీఎస్ స్కూల్ నుంచి వచ్చినా సరే 986 వచ్చింది తనుశ్రీ. మరి ఇంత మంచి మార్క్స్ సాధించిన మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ఎస్ఎల్స్, జేఎల్స్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. అలాగే మా పిల్లలందరికీ కూడా కంగ్రాట్స్ అండి. ఇలాంటి ర్యాంక్స్ ఎక్కడితో ఆగిపోకుండా మా కాలేజీ నుంచి బయటకు వెళ్ళినా కూడా ఇదే టెంపో కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి ర్యాంక్స్ ఇస్తూ మా కాలేజీ పేరు నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు నెడుతున్నాను. అలాగే చైతన్య అనేది ఒక చిన్న కాలేజీ కాదండి, ఇట్స్ ఏ బ్రాండ్. గుడివాడ చైతన్య కాలేజ్ ఇవాళ స్టేట్ లెవెల్లో ఈ రిజల్ట్ను చూసి స్టేట్ లెవెల్లో మా చైతన్య మేనేజ్మెంటే గుడివాడ టాప్లో ఉందని చెప్పేసి మా స్టాఫ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ మంచి మెసేజ్ పంపించారు. ఎందుకంటే గుడివాడలో ఈ రిజల్ట్ 98% పాస్ పర్సెంటేజ్. ఇంతవరకు స్టేట్లో డే స్కాలర్ క్యాంపస్లో ఏ క్యాంపస్లో కూడా 98% పాస్ పర్సెంటేజ్ లేదు. 98% పాస్ పర్సెంటేజ్ గుడివాడలో మాత్రమే ఉంది. అందుకని మేనేజ్మెంట్ స్పెషల్గా మా అందరికీ కూడా అప్రిషియేట్ మెసేజ్ అనేది పంపించడం జరిగింది.
దీని అందరికీ కారణం మా స్టాఫ్, మా పిల్లలే అండి. మా పిల్లలకి, మా స్టాఫ్కి మళ్ళీ ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు. Good morning all, I am U Shapriya. I secured 991 marks and stayed second. And first of all, I am very thankful to this staff who are very encouraging and very supportive, and thanks to my mom. Thank you. చైతన్యతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి, కాలేజ్ స్టాఫ్కి, ఫ్రెండ్స్కి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇవాళ ఇది అచీవ్ చేయగలిగాను. థ్యాంక్ యూ. I secured 991 out of 1000. State second rank. Thank you. Good morning. Good morning to all. I can't explain how I feel. It's very thankful to all who encourage me and support me a lot. And it's not one word to enough to say my experience. My staff, my parents, my friends all support me a lot. Thanks to all who support me, especially our staff and my parents. Thanks a lot. First of all, good morning one and all. Thank you everyone who support me. So SU 465 out of 470. ఇది స్టాఫ్ అండ్ శ్రీ చైతన్య ప్రిన్సిపల్ వల్లే జరిగింది అంతా. థ్యాంక్ యూ. Good morning. Good morning. My name is D. Holy Arpita. I secured 434 out of 440. I am happy to say I also got town first. Here, all Sri Chaitanya faculty supported me and encouraged me very well. Thank you. గుడివాడ మార్కెట్ సెంటర్ లోని శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత మజ్జిగ కేంద్రాన్ని టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు ప్రారంభించారు. గుండెమేడ రఘు వేతనతో నేడు శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేసవిలో బాటసారులకు ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహించడం అభినందనీయమని రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి కోటి, కార్యదర్శి దుర్గారావు, కోశాధికారి సత్యం, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున సాయి నాయి బ్రాహ్మణ సంఘం తరపున గురువాడలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులందరూ కలిసి మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎండలు మండుతున్న వేళ ప్రతి వ్యక్తి కూడా రోడ్డు మీదకి వచ్చి పనులు చేసుకోవాలంటే దాహార్తిని తీర్చడం కోసం చల్లటి మజ్జిగను అందించడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి అనుకో. ప్రతి మంగళవారం కూడా ఇప్పుడు కాదు, గత 3-4 ఏళ్ళుగా నేను చూస్తూ ఉన్నాను. తప్పనిసరిగా వీళ్ళు ఏదో ఒక సెంటర్, మంచి రద్దీ ఉన్న సెంటర్లో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నామకహ పెట్టామని కాకుండా మంచి అంకుటిత భావంతో పనిచేస్తూ ఈ మజ్జిగ కేంద్రం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వేసవిలో చల్లబడాలని చెప్పి కోరుకుంటూ వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే వీళ్ళు కూడా ప్రతి మంగళవారం ఒక్కొక్క వ్యక్తి చెప్పిన దీన్ని స్పాన్సర్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకం. ఇలాగే మీరు మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మన్నల్ని, గుడివాడ ప్రజల మన్నల్ని పొందాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. గుడివాడ నియోజకవర్గం శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మంగళవారం, ప్రతి సంవత్సరం కూడా ఇదే వేసవి సందర్భంగా మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. సేవా కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా నాయకులు అయితే కానీ, అందరి ప్రజలే కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ రోజు కార్యక్రమంగా వితరణ భాగంగా గుండెమేడ రఘు అనే వ్యక్తి, మా సోదరుడు, ఆయన వితరణలో ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్. శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం మేము మజ్జిగ కార్యక్రమం ప్రతి సెంటర్లో పెడుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొలిగా మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగినది. కావున మా ముఖ్య అతిథిగా దింటాల రాంబాబు గారు ఇచ్చేసి మా కార్యక్రమానికి ఓపెనింగ్ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షుడిగా మా దేవరపల్లి కోటిని ఎన్నుకున్నాము. నేనేమో గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. దానికి మా సభ్యులందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తరిమిస గ్రామ వస్తువులైన పట్నాల్ తరుణ్, ఆయన కుమార్తె
ఆద్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలోని కేటీఆర్ కళాశాల రోడ్లో శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ల చిన్నారుల మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల వితరణతో వృద్ధాశ్రమాలలో వికలాంగుల పునరావాస కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు తెత్తయ్య, జాజుల తాతారు మరియు ఆద్యశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో తమిళిస గ్రామ వాస్తవ్యులు పెద్దలు పట్నాల సురేష్ గారు మరియు శ్రీమతి సరళ గారి మనవరాలు పట్నాల తనుష్ గారు, రమేశ్రీ గారి కుమార్తె చిరంజీవి ఆర్జీసీ మొదటి పుట్టినరోజు సందర్భంగా శిరీష రిహాబిలిటేషన్ మానసిక వికలాంగ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే తరుణ్ గారు నిన్న మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే, హరి గారు మనం పాపది బర్త్డే మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అది ఆడంబరాలకి ఇలా చేయకుండా చిన్నారులు మానసిక వికలాంగులైన పిల్లల మధ్య చేసుకుంటే వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ఇది కానీ మనకు వస్తాయి. ఆ ఉద్దేశం మీద మనం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న సుమారు ఒక 20 మంది 25 మంది పిల్లలు ఉంటారు. వారందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు తరుణ్ గారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా పెద్దలు తిరుపతి గారు, జాజ్ దాదారు గారు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. తను ఆద్యశ్రీపుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ స్కూల్లో ఈ పిల్ల వికలాంగులకు దానికి ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడే బర్త్డే కేక్ కట్ చేశారు. మెయిన్గా ఈ ఎండాకాలంలో కూడా మన హరిగారు వదలట్లే. అదిగాక ఈ ఆశ్రమానికి మెయిన్గా మిగతా ఆశ్రమాలు ఈ పాఠశాలలు ఈ వికలాంగుల మనోదయము వీళ్ళందరికీ మానసికంగా ఉన్నని చెప్పారు సిఐ గారు. ఈ మానసికంగా ఉండే వాళ్ళను మనం చూడాల్సిన వంతు మన అవకాశం ఉన్నంత వరకు చూడాలని అనుకుంటున్నాం. దానికి తగ్గట్టే హరిగారు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేసినా మొత్తం వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఇలా ఇదివరకు అయితే ఉత్తరం శాంతి ఉత్తరం అట్లా భోజనాలకు ఏర్పాటు ఇచ్చేవారు. దీనికి ప్రధానంగా ఇవ్వాలనే ఆలోచనలో ఇక్కడ చేస్తున్నారు. మెయిన్గా ఈ భోజనాలు ఈ కార్యక్రమాలు బర్త్డేలు ఇప్పుడంతా చాలామంది మారిపోయారు పద్ధతులు. ఇదివరకు ఆడంబరాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆడంబరాలకే ఇవ్వట్లేదు. 10 మందికి మనం చేసే అన్నదానం 10 మందికి ఉపయోగపడాలని ఆ కార్యక్రమం చాలామంది మార్చుకున్నారు. అలాంటి కోవలోనే ఈ తమిళ వారసత్తులు వాళ్ళు ఈ కార్యక్రమం చేశారంటే ఎంతో హరిగారి మీద నమ్మకంతో ఈ కార్యక్రమం పిల్లలకు ఏదో చేయాలని తలంపుతో వాళ్ళ తల్లిదండ్రులు మా మనవాళ్ళు తాతలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఆయనకు హరిగారి ఆయనకు సేకరించిన మంచి మనసుతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసవి కాలంలో దొంగతనాల నివారణకు గుడివాడ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. వేసవి కాలం సెలవులకు ఎవరైనా ఇల్లు విడిచి ఊరు వెళ్లి వారు ఉంటే అటువంటి వారు ముందుగానే తమ వివరాలను పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని సూచించారు. దొంగతనాల నివారణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు కావాలంటూ ఆయన విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు
పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు LHMS ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు, ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో ఉత్తమ ఫలితాలు సాధించిన గుడివాడ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు. గడిచిన 3 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో తమ కళాశాలకు ర్యాంకులు రావడం ఆనందంగా ఉందన్న ప్రిన్సిపల్. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన గుడివాడ MRPS నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ లోను కులగణన నేపథ్యంలో అమలు చేయాలంటూ విజ్ఞప్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.